సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలలో కేవలం మన గ్రహమైన భూమిపై మాత్రమే ఇక్కడ మానవులతో పాటు వివిధ రకాల జంతువుల జీవితం సాధ్యమైంది. కానీ ఈ జీవితం నేటి నుండి కాదు, లక్షలాది సంవత్సరాలుగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. దానివల్లనే మీరు మరియు నేను ఈ రోజు ఉనికిలోకి వచ్చాము. భూమిపై జీవితం యొక్క ప్రారంభం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ గ్రహం మీద అనేకసార్లు వివిధ జాతుల జీవులు జన్మించాయి మరియు తరువాత ప్రకృతి వైపరీత్యం కారణంగా అవి ముగిశాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మానవులమైన మనం కూడా మన జీవితాలను కోల్పోతాము. కానీ ఆ తర్వాత కూడా భూమిపై జీవన చక్రం ఆగదు. ఇప్పుడు నేను భూమిపై 5 వేరువేరు సార్లు ప్రారంభమైన మరియు ముగిసిన జీవిత చక్రం గురించి చెప్పబోతున్నాను. దాని గురించి విన్న తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. వీడియోలోకి వెళ్లే ముందు మీకొక ప్రశ్న. డైనోసార్లలో అత్యంత భయంకరమైన డైనోసార్ పేరేమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఆర్డోవిషియన్ సైలూరియన్ ఎక్స్టింక్షన్. భూమిపై జీవం మహాసముద్రాల లోపల సింగిల్ సెల్ బ్యాక్టీరియా రూపంలో ప్రారంభమైందని, ఇది కాలక్రమేణా మారిందని మరియు భూమిపై వివిధ రకాల జాతులు ఉనికిలోకి వచ్చాయని మనందరికీ తెలుసు. జీవితం అనేకసార్లు ప్రారంభించి ముగిసిన తర్వాత భూమిపై ఉనికిలోకి వచ్చిన బ్యాక్టీరియా రూపంలో మనం మానవులం కూడా అదే జీవితంలో ఒక భాగం. భూమిపై జీవితం ప్రారంభమైనప్పుడు మరియు మహాసముద్రాలలో వివిధ రకాల బ్యాక్టీరియా జీవుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అదే సమయంలో నీలిగ్రహంపై మొదటిసారిగా మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది. ఆ కాలాన్ని ఆర్డోవిషియన్ సైలూరియన్ పీరియడ్ అంటారు. బ్యాక్టీరియా మరియు కోరల్ రూపంలో జీవులు పుడుతున్నప్పుడు దాదాపు 44 కోట్ల సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పు ప్రారంభమైంది. ఎందుకంటే ఆ సమయంలో గోండ్వానా మరియు లారేషియన్ అనే 2 పెద్ద ఖండాలు మాత్రమే భూమిపై ఉండేవి. కానీ వాతావరణ మార్పుల వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. దీని కారణంగా గోండ్వానా ఖండం కొద్ది కాలంలోనే తెల్లటి మంచుతో కప్పబడి ఉంది. ఇలాంటి టైంలో భూమిపై మంచు యుగం ప్రారంభంతో సముద్ర మట్టం తగ్గడం ప్రారంభమైంది. ఎందుకంటే భూమిపై ఉన్న నీటిలో సగానికి పైగా మంచులాగా రూపాంతరం చెందింది. సముద్రం లోపల నివసించే జీవుల జీవితం ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే వాటికి తగినంత ఆక్సిజన్ లేదా జీవించడానికి తగినంత ఆహారం లభించలేదు. ఇది కాకుండా భూమిపై మంచు గడ్డకట్టడం వల్ల వారి జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇదెలా ఉంటుందంటే, ఉదాహరణకు మీ ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్పై ఎలా ఎఫెక్ట్ పడుతుందో ఆ విధంగా ఆర్డోవిషియన్ పీరియడ్లో సముద్రంలో నివసించే ప్రాణులకు జరిగింది. ఎందుకంటే ఐసేజ్ కారణంగా ఫుడ్ చైన్ డిస్టర్బ్ అయింది. అవి ఉండడానికి స్థలం కొరత కూడా ఎక్కువైంది. దీని కారణంగా భూమిపై మొదటిసారిగా జంతువులు పెద్ద ఎత్తున మరణించాయి. ఆ సమయంలో అన్ని జీవులు నీటి లోపల నివసించేవి. మాస్ ఎక్స్టింక్షన్ సమయంలో భూమిపై జనాభాలో 75% లేదా అంతకంటే ఎక్కువ మంది పూర్తిగా నాశనమయ్యారని, దీని కారణంగా ఇది పెద్ద విపత్తుగా పరిగణించబడుతుందని మీకు తెలియచేస్తున్నాను. ఆ కాలంలో భూమిపై మంచు యుగం ఎందుకు మొదలైందో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయినప్పటికీ, శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం అమెరికాలో ఉన్న పర్వత శ్రేణి ఆ కాలంలో ఏర్పడింది. దాని కారణంగా భూమి వాతావరణంలో మార్పు మరియు మంచు యుగం ప్రారంభమైంది. అదే సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలు గామారేస్ కారణంగా భూమి యొక్క వాతావరణంలో ఒక చిన్న రంధ్రం ఏర్పడిందని, దీని కారణంగా సూర్యుడి హానికరమైన కాంతి కారణంగా భూమిపై ఉన్న సముద్ర జీవులు అంతమయ్యాయని నమ్ముతారు. ఇది కాకుండా మరొక సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవితం ప్రారంభమైన తరువాత నీటిలో కొన్ని రసాయన మూలకాల పరిమాణం నిరంతరం పెరుగుతోంది. దాని కారణంగా సముద్ర జీవులు రసాయన మూలకాల కారణంగా చాలా దెబ్బతిన్నాయి. సరే, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈ వాతావరణ మార్పు కారణంగా భూమిపై మొదటిసారిగా సామూహిక విలుప్తత సంభవించింది. లేట్ డివోనియన్ ఎక్స్టింక్షన్. మొదటిసారి భూమిపై జీవితం ముగిసిన తర్వాత కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు మహాసముద్రాలలో జీవించగలిగాయి. ఇది మహాసముద్రాలలో మళ్లీ జీవితాన్ని ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆ కాలాన్ని డెవోనియన్ పీరియడ్ లేదా ఫిష్ ఏజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలంలో చేపల జాతులు మహాసముద్రాలలో ఉనికిలోకి వచ్చాయి. చేపలా కనిపించే జీవులు బ్యాక్టీరియా సెల్స్ నుండి పుట్టాయి. కాలం గడిచే కొద్దీ వాటి నిర్మాణంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో నీటిలో జీవించే ప్రాణులు మొదటిసారిగా భూమిపైకి వచ్చాయి. అవి భూమిపై జీవిస్తూ తమను తాము అభివృద్ధి చేసుకునే కళను నేర్చుకుంటున్నాయి. ఆ కాలంలో భూమిపై నివసించే జీవుల సంఖ్య
చాలా తక్కువగా ఉన్నప్పటికీ సముద్రాలలో నివసించే జీవుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ జీవులు చిన్న సైజు చేపల నుండి పెద్ద సైజు వింత జంతువుల వరకు ఉన్నాయి. ఇవి నేడు పూర్తిగా అంతరించిపోయాయి. వాస్తవానికి ఆ కాలంలో భూమిపై మరొక ప్రధాన మాస్ ఎక్స్టింక్షన్ సంభవించింది. దీనితో సముద్రంలో నివసించే 75% జీవులు పూర్తిగా నాశనమయ్యాయి. నిజానికి ఆ కాలంలో నేలపై చెట్లు మరియు మొక్కలు పెరగడం ప్రారంభించాయి. అవి వేగంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఆ సమయంలో భూమి యొక్క మట్టి మరియు నేల ఈనాటిలా లేదు. ఎందుకంటే చాలా వరకు చిన్న రాళ్లు మరియు కొండలతో సాయిల్ లేయర్ చాలా థిన్గా ఉండేది. ఆ మట్టిలో చెట్లు మరియు మొక్కలు పెరగడం ప్రారంభించినప్పుడు నేల పొరను చీల్చడం ద్వారా వాటి మూలాలు సముద్రపు నీటిలో పెరగడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో మహాసముద్రాలలోని చెట్ల మూలాల కారణంగా పెద్ద మొత్తంలో ఆకుపచ్చ రంగు నాచు అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఇది సముద్రాలలో నివసించే జీవులకు ప్రమాదకరమైన విషం కంటే తక్కువేం కాదు. ఇది మాత్రమే కాదు, ఈ ఆకుపచ్చ నాచు చాలా ఆక్సిజన్ కూడా వినియోగించేది. దీని కారణంగా సముద్రపు నీటిలో నివసించే జీవులకు శ్వాస తీసుకోవడానికి తగినంత ఆక్సిజన్ లభించదు. దీని కారణంగా సముద్రంలో చాలా జీవులు వేగంగా చనిపోవడం ప్రారంభించాయి. దాని కారణంగా ఫుడ్ చైన్ తెగిపోయింది మరియు ఆహారం లేకపోవడంతో పెద్ద జీవులు చనిపోయాయి. అయితే ఈ రెండవ మాస్ ఎక్స్టింక్షన్ ప్రభావం కేవలం సముద్రంలో నివసించే జీవులపై మాత్రమే పడింది. దీని కారణంగా భూమిపై తమను తాము అభివృద్ధి చేసుకున్న జీవులు పూర్తిగా సురక్షితంగా మరియు మంచి జీవితాన్ని గడుపుతున్నాయి. ఆ సమయంలో భూమిపై నివసించే జీవుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ కాలంలో అనేక పెద్ద చేపజాతులు శాశ్వతంగా అంతరించిపోయాయి. పర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టింక్షన్. భూమిపై సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న సమయాన్ని పెర్మియన్ ట్రయాసిక్ పీరియడ్ అని అంటారు. ఆ సమయానికి భూమిపై చాలా పెద్ద జీవులు జన్మించాయి. ఈ జీవులన్నీ నీటిలో మరియు భూమిపై నివసించేవి. అవి శాకాహారులు, మాంసాహారులుగా ఉండేవి. కానీ ఈ సమయంలో మరోసారి భూమిపై జీవిత ముగింపు సంఘటన జరిగింది. దీనికి ఈసారి అగ్నిపర్వత విస్ఫోటనాలు కారణమయ్యాయి. వాస్తవానికి పర్మియన్ ట్రయాసిక్ పీరియడ్ ముగిసే సమయానికి నేటి సైబీరియా ప్రాంతంలో అనేక అగ్నిపర్వత పర్వతాలు ఉండేవి. దీని ద్వారా భూమిలో ఉన్న వాయువు మరియు వేడి ఒక మార్గం ద్వారా బయటకు రావడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో ఈ యుగం చివరిలో అగ్నిపర్వత పర్వతాలలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పేలుళ్లు జరిగాయి. దీని కారణంగా భూమిపై నివసించే జీవుల ప్రాణం ప్రమాదంలో పడింది. అయితే ఈ గొప్ప విధ్వంసం కారణంగా సముద్రంలో నివసించే జీవులు కూడా నాశనం చేయబడ్డాయి. ఈ మూడవ మాస్ ఎక్స్టింక్షన్ సమయంలో భూమిపై నివసించే 90% జంతువుల జీవితాలు శాశ్వతంగా ముగిశాయని చెప్పబడింది. ఈ సంఘటనలో బతికున్న జీవులకు రాబోయే జీవితం చాలా కష్టంగా మారింది. వాస్తవానికి అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా అనేక టన్నుల నల్లపొగ, బూడిద మరియు వేడిలావా నది ఉపరితలంపై సేకరించబడ్డాయి. ఇది భూమి మరియు నీటిలో నివసించే జంతువులను కాల్చడానికి పనిచేసింది. మండుతున్న పేలుడు నుండి వెలువడే బూడిద మరియు పొగ కారణంగా ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంది. దీని కారణంగా సూర్యరశ్మి చాలా నెలలు భూమిని చేరుకోలేదు. ఈ గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతూ ఉండగా ఊపిరాడకుండా ఉన్న గాలుల కారణంగా జంతువులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆహారం లేకపోవడం మరియు సముద్రపు నీటి మట్టం పెరగడంతో జంతువులు చనిపోయాయి. ఈ సమయంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రత కూడా 8 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. భూమి యొక్క ఆకాశంలో కార్బన్ డయాక్సైడ్ మరియు వివిధ వాయువులతో మేఘాలు ఏర్పడి యాసిడ్ వర్షం కురిపించే పనిని చేశాయి. దీని కారణంగా భూమిపై ఉన్న అనేక జాతుల జంతువులు మరియు చెట్లు మరియు మొక్కలు నాశనం చేయబడ్డాయి. ట్రయాసిక్ జురాసిక్ ఎక్స్టింక్షన్. భూమిపై మూడవ మాస్ ఎక్స్టింక్షన్ ప్రభావం చాలా ఏళ్లు కొనసాగింది. దాని ప్రభావం నుండి బయటకు రావడానికి భూమికి మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత భూమిపై డైనోసార్ల పూర్వీకుల ఉనికి తెరపైకి వచ్చింది. కానీ 20 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై 4వ మాస్ ఎక్స్టింక్షన్ సంభవించింది. ఇది 3వ మాస్ ఎక్స్టింక్షన్కి చాలా పోలి ఉంటుంది. వాస్తవానికి ఆ కాలంలో భూమిపై అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. దీని కారణంగా వేడి లావా భూమి యొక్క ఉపరితలంపై స్తంభింప చేయబడింది మరియు దీని కారణంగా భూమి మరియు సముద్రం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం ప్రారంభమైంది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం యొక్క ప్రభావం కారణంగా అనేక పెద్ద జీవులు చనిపోయాయి. పేలుడు నుండి విడుదలైన వివిధ వాయువులు భూమి యొక్క వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని అనేక రెట్లు పెంచాయి. అటువంటి పరిస్థితిలో భూమిపై ఆమ్లవర్షం కురిసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా సముద్రపు నీటి మట్టం కూడా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో
వరదలు మరియు సునామీ కారణంగా అనేక జీవులు కూడా మరణించాయి. నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల దాదాపు 70% సముద్రపు జీవులు పూర్తిగా నాశనమయ్యాయి. 4వ మాస్ ఎక్స్టింక్షన్ వరకు భూమిపై నివసించే జీవులు ప్రకృతి వైపరీత్యాల నుండి తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశాయి. దీని కారణంగా ఈ సామూహిక పొడిగింపు సమయంలో చాలా జీవులు మనుగడ సాగించాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో మరిన్ని జంతువులు చంపబడ్డాయి. ఇవి నిజానికి డైనోసార్ జాతుల అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కానీ ఆ జీవులు అంతరించిపోవడం వల్ల భూమిపై కొత్త శకం మొదలైంది. దీనిలో డైనోసార్ జాతి భూమిపై నివసించింది. క్రిటేషియస్ పాలియోజిన్ ఎక్స్టింక్షన్. 4వ మాస్ ఎక్స్టింక్షన్ డైనోసార్లకు ఒక వరం కంటే తక్కువేం కాదు. ఆ తర్వాత డైనోసార్లు భూమిపై అభివృద్ధి చెందాయి మరియు అనేక కోట్ల సంవత్సరాలు భూమిని పాలించాయి. ఆ సమయంలో భూమిపై నివసించే డైనోసార్ల నుండి ఆకాశంలో ఎగురుతున్న డైనోసార్ జాతులున్నాయి. అవి వారి యుగంలో అత్యంత భారీ మరియు భయంకరమైన జీవులలో ఒకటిగా పరిగణించబడుతుంది. బహుశా ఆ సమయంలో భూమిపై ఉన్న జంతువుల జాతులు డైనోసార్ల వంటి జీవులు కూడా క్షణంలో అంతం కాగలవని ఎప్పుడూ అనుకోకపోవచ్చు. కానీ అది జరిగింది మరియు ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ భూమిపై ఉన్నాయి. నేటి నుంచి దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్ల జాతులు విలసిల్లుతున్నప్పుడు అదే సమయంలో ఎవరెస్ట్ పర్వతం పరిమాణంలో ఉన్న ఒక ఉల్క అంతరిక్షం నుండి భూమి వైపు కదులుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ ఉల్క భూమికి దగ్గరగా వచ్చినప్పుడు గ్రహం యొక్క గురుత్వాకర్షణ దానిని తన వైపుకు లాగడం ప్రారంభించింది మరియు దీని కారణంగా ఆ ఉల్క వేగం మరింత వేగంగా పెరిగింది. దీని ఫలితంగా ఉల్క చాలా వేగంతో ఢీకొనింది. దాని కారణంగా ఒక భయంకరమైన పేలుడు సంభవించింది మరియు ఈ పేలుడు నుండి వెలువడే రేడియేషన్ 500 మీటర్ల వ్యాసార్థంలో వచ్చే జంతువులు, డైనోసార్లు మరియు చెట్లు మరియు మొక్కలన్నిటినీ చంపింది. దగ్ధమై బూడిదయింది. అంతేకాదు ఈ పేలుడు కారణంగా భూమి యొక్క ఉపరితలంపై లోతైన గొయ్యి ఏర్పడింది. దీని దుమ్ము, మట్టి మరియు రాళ్లు అంతరిక్షంలో అనేక మీటర్ల వరకు వెళ్లి ఆపై అదే రాళ్లు ఫైర్ బాల్స్ లాగా భూమిపై పడడం ప్రారంభించాయి. ఈ ఫైర్ బాల్స్ వర్షంలో గాలిలో ఎగిరే డైనోసార్ల జాతులు కూడా అంతరించిపోయాయి. కాగా ఉల్కాపాతం భూమిని ఢీకొనడంతో భూమి లోపలి ప్లేట్లో కదలిక మొదలైంది. దీని కారణంగా భూమిపై భయంకరమైన భూకంపాలు సృష్టించబడుతున్నాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు సముద్రంలో 30 మీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. డైనోసార్లతో పాటు అనేక రకాల జంతువులు, జాతులు ఈ గొప్ప విపత్తు నుండి అంతరించిపోయాయి. అయితే 90% జీవితం పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఈ మహావిధ్వంసంలో కూడా భూమిపై నివసించే చిన్న సైజు ఎలుకలు, ముంగిస లాంటి జీవులు భూమిపై తమ ప్రాణాలను కాపాడుకోగలిగాయి. ఆ తర్వాత అవి మరలా జీవితం ప్రారంభించబోతున్నాయి. భూమి యొక్క చరిత్రలో 5వ మాస్ ఎక్స్టింక్షన్ను అతిపెద్ద మాస్ ఎక్స్టింక్షన్ అని అంటారు. దీనిలో డైనోసార్ల వంటి భారీ జీవుల జాతులు శాశ్వతంగా అంతరించిపోయాయి. అయితే ఈ 5వ మాస్ ఎక్స్టింక్షన్ యొక్క మంచి ఫలితం ఏమిటంటే డైనోసార్ల ముగింపు తర్వాత చిన్న జీవులు అభివృద్ధి చెందడానికి తగినంత సమయం మరియు స్థలాన్ని పొందాయి. దీని కారణంగా మనం మానవులం భూమిపై ఉనికిలోకి వచ్చాము. కాబట్టి ఇవి భూమిపై జరిగిన అతిపెద్ద మరియు అత్యంత వినాశకరమైన మాస్ ఎక్స్టింక్షన్లు. దీని కారణంగా నీలిగ్రహంపై జీవితం ముగిసింది మరియు చాలాసార్లు ప్రారంభమైంది. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి.